మోక్షజ్ఞ నిశ్చితార్థం వేడుకకి వచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. మోక్షజ్ఞ నిశ్చితార్థం ఎంతో గ్రాండ్‌గా అయితే నందమూరి బాలకృష్ణ యొక్క బంధుమిత్రుల నడుమ ఎంతో గ్రాండ్‌గా జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. మరి అక్కడ తనకి సంబంధించిన విషయం కూడా ఉంటుందంటూ చెప్తున్నారు. సో, ప్రస్తుతం మోక్షాజ్ఞకి సంబంధించినటువంటి నిశ్చితార్థపు వేడుకల్లో ఎంతో చక్కగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలు పంచుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ నిశ్చితార్థ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారట నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ ఆహ్వానించకపోవడం, రేవంత్ రాకపోవడమేనా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు యాక్టివ్ మెంబర్‌గా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. అందుకే ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ నిశ్చితార్థానికి సంబంధించిన వేడుకలో రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రేవంత్ వచ్చిన విషయం తెలుసుకొని వెళ్లి సెపరేట్‌గా అయితే ఆయనకి భారీ బందోబస్తు నడుమ తీసుకొస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి మోక్షజ్ఞకి సంబంధించిన ఈ నిశ్చితార్థపు వేడుకల్లో తనని బాగా సక్సెస్‌ఫుల్ పార్టీలోకైతే తీసుకెళ్ళినట్టుగా అయితే చెప్తున్నారు. మోక్షజ్ఞ నిశ్చితార్థం వేడుక వచ్చినప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి సందడి చేశారట. ఉత్త చేతులతో అయితే రాలేదు. మోక్షజ్ఞకి జరుగుతున్నటువంటి ఎంగేజ్‌మెంట్ సందర్భంగా భారీ గిఫ్ట్‌లే ఇచ్చారట రేవంత్. మొత్తానికి పార్టీలు వేరైనా ప్రాంతాలు వేరు కాబట్టి చిరంజీవి అలాగే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా నందమూరి కుటుంబం అంటే ఆయనకెంతో అభిమానమట. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో తన ఎంగేజ్‌మెంట్‌కి రావడం చాలా గొప్ప విషయం అంటూ మరి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేశారట. ఈ విషయం గురించి తెలిసి సీఎం రేవంత్‌కి మన బాలకృష్ణ